మనం స్టార్ట్ చేసుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 31వ వచనం నుంచి చదువుకుందాం మనం. సో నిన్నటి రోజున మత్తయి సువార్త 15వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 30వ వచనం వరకు మనము ప్రభువు గెన్నెసరేతు అనే ప్రాంతంకు వచ్చి అక్కడ ఆ ప్రాంతంను విడిచి ఉత్తర దిక్కునున్న తూరు సీదోను పట్టణంలోకి ప్రవేశించి ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఎవరికి చెప్పొద్దని చెప్పినప్పుడు ప్రభు గురించిన ఆ వార్త అందరికీ వెళ్ళిపోవడము, అక్కడ ఒక స్త్రీ ప్రభువుని వచ్చారని చెప్పి విని తన కుమార్తె రోగంతో ఉన్నది, దయ్యం పట్టిన ఆ బాధతో ఉన్నదని చెప్పి ప్రభు దగ్గరికి వచ్చి బ్రతిమాలి అడిగినప్పుడు ప్రభువు ఒక మాట చెప్పారు. నేను ఇశ్రాయేలు ప్రజల ఇంటి వారై ఉండి నశించుచున్న గొర్రెల యొద్దకే నేను పంపబడి తిని కనుక పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు ఇచ్చుట న్యాయము కాదు అన్న మాట చెప్పినప్పుడు ఆ స్త్రీ విశ్వాసము కనపరిచి బిడ్డలు కూడా, కుక్క పిల్లలు కూడా పిల్లలు కింద పడవేసిన రొట్టె ముక్కలు తింటారు కదా ప్రభువా, అంటే అటువంటి విధంగా నీ కృప నా మీద చూపించు, నేను అర్హురాల్ని కాకపోయినను నీ కృపలో జ్ఞాపకం చేసుకో, నా అర్హతను బట్టి కాదు నీ కృపలో జ్ఞాపకం చేసుకో అని ఆ ప్రభువు వాడిన ఆ శైలిలోనే ప్రభువుకి రిక్వెస్ట్ పెట్టింది మళ్ళీ. సో ప్రభువు ఆ మాట విని గొప్ప విశ్వాసము నీది అమ్మా అని చెప్పి, నీ విశ్వాసము తగినట్టుగా నువ్వు ఏ విధంగా ఈటి సమాధానం ఇచ్చావు కనుక అది నీకు జరుగును అని చెప్పి ప్రభువు ఆ చిన్న పాపని దెయ్యము నుండి విడుదల దయచేసినప్పుడు ఆ స్త్రీ ఇంటికి వెళ్ళి ఆ పాప దెయ్యము లేకుండా విడుదల పొందినట్టు గ్రహిస్తుంది. సో ప్రభువు ఆ ప్రాంతమును విడిచి తిరిగి ఇటు గెన్నెసరెతు వైపు నుంచి కాకుండా అటు రైట్ సైడ్ అంటే ఈస్ట్ వైపు నుంచి ప్రయాణించి అక్కడున్న సిజేరియా ఫిలిప్పై అనే ప్రాంతం నుండి కిందకి వచ్చి డెకాపోలిస్ అనే ప్రాంతంలోకి రావడం జరుగుతుంది. మళ్ళీ తిరిగి ఇజ్రాయెల్లోకి ఎంటర్ అవుతున్నారు ప్రభు. అక్కడ నుంచి మనం చూసుకుందాం. అందరూ కూడా మార్కు సువార్త 8వ అధ్యాయము 31వ వచనం నుంచి చదువుకుందాం. ఆయన మరల తూరు ప్రాంతమును విడిచి సీదోను ద్వారా దెకపొలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చాను. సో మనం ఒకసారి మ్యాప్ కూడా పెట్టుకుంటే మనకి ఇంకా క్లియర్ గా ఆ పాత్ అర్థం అవుతుంది. ఒకసారి మ్యాప్ కూడా పెడతాను. సో ప్రభువు ఆ తూరు సీదోను ఈ పట్టణములకు వెళ్ళారు కదా, ముందు తూరు వెళ్ళడం, అక్కడ సీదోను వెళ్ళి అటు నుంచి దెకాపోలి ప్రాంతముగా అంటే ఆ రైట్ సైడ్ వచ్చి అలా కిందకి వచ్చి ఆ దెకాపోలి ప్రాంతముగా మళ్ళీ గలిలయ సముద్రముకు చేరుకున్నారు, ఆ చుట్టుపక్కల ప్రాంతానికి. సో ఆ ప్రాంతంలోకి చేరుకున్న తర్వాత అక్కడ ఏం జరిగింది అన్నది మనం చూద్దాం. ఆయన మరల తూరు ప్రాంతమును విడిచి సీదోను ద్వారా దెకపొలి ప్రాంతముల మీదుగా గలిలయ నొద్దకు వచ్చెను. అప్పుడు వారు చెవుడు గల నత్తి వానినొకడిని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఇంచుమని ఆయనను వేడుకొనిరి. సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి, సో సమూహములో స్వస్థత ఇవ్వలేదు కానీ ఆ వ్యక్తిని తీసుకొని ఎవరూ లేకుండా పర్సనల్ గా ఒక చోట తీసుకువెళ్ళారు, పక్కకి తీసుకువెళ్ళారు. అక్కడ అడిగిన వెంటనే స్వస్థత అలా వెంటనే ఇచ్చేయలేదు. ఆ చెవిటి గల వానికి చెవుడు నత్తి గల ఆ వ్యక్తికి ఎందుకో అక్కడ నుంచి ప్రభు పక్కకి తీసుకువెళ్ళారు. ఎవరు కూడా లేరు అక్కడ, ఓన్లీ ఫేస్ టు ఫేస్ ఉన్నారు అక్కడ. సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వేళ్లు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాటలాడు చుండెను. అప్పుడు ఆయన ఇది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయుచు
ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివారు వినునట్లుగాను మూగవారు మాట్లాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. సో ఈ ప్రత్యేకమైన ఈ సంఘటనలో విభిన్నంగా కొన్ని విషయాలు జరిగినాయి, మన అందరికీ కనపడుతుంది అక్కడ ప్రత్యక్షంగా. ఎప్పుడు కూడా ప్రభువు స్వస్థపరచుట అనేది జరుగుతున్నప్పుడు ఇన్ జనరల్ గా మనము పూర్వము జరిగిన స్వస్థతలు గాని, ప్రభువు బాగు చేసిన దెయ్యములు వదలగొట్టిన మనుష్యులను చూసినప్పుడు ఆ ఎపిసోడ్స్ లో, ఆ సంఘటనలో మనము ప్రభువు మాట సెలవీయగా వారు స్వస్థత పొందడం చూసాము, ప్రభువు చేయి వేయగా స్వస్థత పొందటము చూసాము, ప్రభువు వస్త్రము ముట్టుకొనగా స్వస్థత పొందటము చూసాము కదా. ఆ స్త్రీ చెంగు ముట్టుకొనగా స్వస్థత పొందింది. అంతేకాకుండా గెన్నెసరెత్ పట్టణంలో ఆయన వస్త్రపు చెంగును ముట్టుకొనిస్తే చాలు అన్న వారందరికీ జరిగింది. అలాగే మీరు మాట మాత్రమే సెలవివ్వండి అని చెప్పిన వారికి స్వస్థత దొరికింది. ఆయన మీరు వచ్చి చేయి వేసి మా బిడ్డలను స్వస్థతపరచండి అన్న వారికి స్వస్థ జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం జరిగింది, జాగ్రత్తగా గమనిద్దాం. వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి, ఓకే, వాని మీద చెయ్యి ఉంచమని ఆయన అడిగిరి. ప్రభు చెయ్యి పెట్టలేదు, వాళ్ళు అడిగింది చెయ్యి పెట్టమని యాక్చువల్ గా. కానీ సమూహంలో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఒమ్మివేసి వాని నాలుకను ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. సో మనకి పూర్వము మనము వాక్యములో దేవుడు మనకి అర్థం చేసిన విధానం చొప్పున ఈ మానవుని అస్వస్థతలకు వెనుక సాతాను అనుచరుల యొక్క హస్తము ఉన్నదని ప్రస్ఫుటంగా మనకు తెలుసు. ఎందుకంటే జ్వరము అను స్పిరిట్ ని గద్దెంపగా అని జ్వరము వెళ్ళిపోయాను. ఆ విధంగా ఈ ప్రభువు స్వస్థతపరిచిన ప్రతి మనిషి యొక్క అస్వస్థత వెనుక ఎవరున్నారు? సాతాను ఉన్నాడు. కారణం ఏంటి? మనకు తెలుసు, అస్వస్థత అనేది ప్రభువు సృష్టించలేదు. మానవుడు పాపము చేయటం వలన సాతానుకి ఆ అవకాశం వచ్చి మానవుని మీద అధికారము తెచ్చుకొని, ఎందుకంటే మానవుడు చేసిన పాపం వల్ల ఆ అధికారం పొందుకొని ఆ అధికారంలో వాడు అబద్ధములు, మనుషులను హింసించడము, వేధించడము, ఏ రకంగా అస్వస్థతల ద్వారా, అంటే ప్రతి అస్వస్థతకు రూట్ కాజ్ ఎక్కడున్నది? సైతాన్ చేతిలోనే ఉంటున్నది. ఎందుకంటే అస్వస్థత దేవుడి నుంచి వచ్చినది కాదు గనుక దేవుడు మనల్ని సంపూర్ణులుగా మనం సృష్టించి ఆయన యొక్క ప్రతిరూపమును మనం సృష్టించినప్పుడు ఎప్పుడైతే పాపము మనము చేశామో, పాపమునకు జీతముగా మరణము, ఆ మరణము ముందు అస్వస్థత, అంటే పూర్తిగా మానవ శరీరము ఆ సాతాను చేతికి, ఆ మరణము చేతికి వెళ్ళిపోయినప్పుడు మరణ పాత్రమైన శరీరంగా మారిపోయింది. అందుకనే మరణ పాత్రమైన శరీరంలో అస్వస్థతలు ముందు నుంచి చివరి వరకు అలాగా వెళ్తూనే ఉంటాయి. ఆ అస్వస్థతలు ఉండి ఆ ఉన్న పరిస్థితిలోనే ప్రభు వారి దగ్గరికి వచ్చి కనికరము చూపి ఆ టైంలో వారి అస్వస్థతను ప్రభు బాగు చేశారు. ఎందుకంటే మరి ప్రభువు శిలువ మరణం పొందిన తర్వాత ఈ మనుషులు లేరా? అస్వస్థతలు లేవా? ఉన్నాయి. వారికి విశ్వాసం ఉందా? విశ్వాసం కూడా లేదు. ఆ అస్వస్థతలు కంటిన్యూ అయినవి. ఎంతమంది దగ్గరికి శిష్యులు వెళ్ళారు? బహుకొద్ది మంది దగ్గరికే వెళ్ళగలిగారు. ప్రపంచంలో అస్వస్థతలు ఏమవుతున్నాయి? అవి అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కానీ ప్రభు వచ్చిన ముఖ్యోద్దేశం ఏంటి? నిత్య జీవమునకు మార్గము బోధించుటకు, ఇదిగో నేనే జీవాహారమును, నన్ను భుజించువాడు నా రక్తము తాగువాడు నిత్య జీవము పొందును, వాడు నశింపక నాతో నిత్యము ఉండును అని చెప్పి ప్రభువు ఆయన వచ్చిన ముఖ్యోద్దేశము చెప్పడము జరిగింది. సో ఎందుకు ఈ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నానంటే, ఈ అస్వస్థతల గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ అస్వస్థతల వెనుక ఉన్న హస్తము ఎవరిది? సాతాను. సో ఈ చెవులు వినపడకపోవుట అన్న ఈ పరిస్థితిలో, ప్రత్యేకమైన పరిస్థితిలో పూర్తిగా చెవిటి మనిషి ప్రభువు గద్దించినప్పుడు ఆ వ్యక్తికి వినపడుతుందా? వినపడదు. ఎందుకు? అతనికి ఉన్న అస్వస్థతే చెవిటితనము. సో ప్రభు ఒక మాట చెప్పట్లేదు అక్కడ, కావాలని ఆ చెవిటితనము అని ఉన్న ఈ అస్వస్థతకి ప్రభు ఏం చేశారంటే స్పర్శ ఇచ్చారు. అక్కడ ముట్టమని అంటే పైన తల మీద పెట్టలేదు,
ఎక్కడ స్పర్శించాలో ఆ స్పర్శ అక్కడ ఇంపార్టెంట్. వాక్కు కంటే స్పర్శ సబ్స్టిట్యూట్ చేశారు ప్రభువు. ముందు ఏం చేశారు, ఒక వాక్యం చెప్పారు, ఇదిగో నీవు విడుదల కమ్ము, ఆర్ నువ్వు స్వస్థపరచబడుము, తలి తాకుమి, చిన్నదానా లెగుము. అవన్నీ చేసినప్పుడు స్పర్శ ఉన్నది కొన్ని చోట్ల. తర్వాత వాక్కు ఎక్కువగా ప్రభువు ఉపయోగించారు. ఇక్కడ ఆ వ్యక్తికి వాక్యము లోపలికి వెళ్ళడానికి అవకాశము లేకుండా సాతాను బంధించడం వలన అన్నిటిని ఏం చేశాడు సైతాను, వాడి అనుచరులు వాటిని హైజాక్ చేశాడు ఆ అవయములను, అంతే కదా. అందుకే కదా నాలుక సడలి అన్న మాట ఎందుకు వచ్చింది అక్కడ. ఆ నాలుక హైజాక్ చేయబడడం జరిగింది. ఆ చెవుల్లో ఉన్న ఆ ఫిజికల్ ఎలిమెంట్స్ అన్ని హైజాక్ చేయడం జరిగింది. అది ఒక స్పిరిట్. అది ఎందుకు అస్వస్థత అనేది డెఫినెట్ గా కూడా అది ఆత్మ సంబంధమైనది, అన్ని కూడా సాతానుకు సంబంధించిన ఇది మనలో వచ్చేవి కూడా. అయితే ప్రభువు ఈ శరీరము పాప శరీరము కనుక ఇందులో అవి వస్తూ ఉన్నా కూడా మీరు ఆత్మీయంగా నాతో నడిచినప్పుడు ఈ శరీరం దాని డెస్టినీకి అది వెళ్ళిపోతుంది. దాన్ని తీసుకెళ్ళట్లేదు, రక్త మాంసం నేను తీసుకెళ్ళని చెప్పారు. మన శరీరం ఎప్పటికీ కూడా రిడీమ్ అవ్వదు. అంటే ఈ రక్త మాంసంలో మనం జీవిస్తున్న మనము ఈ శరీరం తీసుకుని పరలోకం వెళ్ళుట అనేది అసాధ్యము. ప్రభువు దాన్ని రిడీమ్ చేయడానికి ఇష్టపడలేదు కూడా. అందుకనే నూతన శరీరం ఇస్తానని చెప్పారు. మన్ను మన్నైపోవును, ఎందుకంటే ఆ మన్ను కలుషితమైపోయింది, అందులోని జీవాత్మ ఆ రెండిటిని కూడా నేను కాపాడుతాను, నేను వాటిని నేను భద్రపరుస్తాను. అందుకనే ఆత్మను తీసుకువెళ్ళి కొత్త ఆత్మ ఇచ్చారు, నూతన సృష్టి చేశారు, జీవము తిరిగి ప్రభు మనకి ఇచ్చారు. సో ప్రాణాత్మ శరీరంలో ఆ ప్రాణం మళ్ళీ తిరిగి ఇవ్వబోతున్నారు, కొత్త శరీరం ఇవ్వబోతున్నారు. ఆత్మ ఆల్రెడీ విమోచింపబడింది. అయితే ఈ పాత శరీరము మాత్రము దీనికి ప్రోన్ అయి ఉన్న, దేనికి అస్వస్థతకు మరణమునకు పాత్రమై ఉన్న ఈ శరీరాన్ని దాని డెస్టినీకి దేవుడు పంపించేస్తున్నారు. సో అటువంటి విధంగా ఈ అస్వస్థత వచ్చిన ఈ వ్యక్తిలో ఆ సమయమునకు కనికరం చూపి, ఎందుకంటే వాళ్ళు అడిగారు. అంటే ప్రభు ఎక్కడన్నా మీరు గమనిస్తారా, ఎక్కడన్నా వాలంటరీగా వెళ్ళి ఎక్కడన్నా స్వస్థత పరిచారా? నేనే వచ్చి స్వస్థత పరుస్తాను, నేను ఈ డోర్ వెతుకుతాను, నేను వీళ్ళ ఇంట్లో ఎవరన్నా అస్వస్థత కలిగిన వారు ఉన్నారా, ఈ డోర్ చేసి మీరు ఇంట్లో ఎవరన్నా అస్వస్థత కలిగిన వారు ఉన్నారా, ఇదిగో నేను స్వస్థపరచగలను అని ఎక్కడన్నా మీరు గమనించారా? లాస్ట్ ఒక 20-30 అధ్యాయాలు చదివాం మనం 3-4 సువార్తల్లో. ప్రతి చోట కూడా దేవుని గురించి విని తెలుసుకొని అస్వస్థత కలిగిన వారు రావడమో తేబడమో జరిగింది కదా, వారు అడగడము జరిగింది. వారు అడిగినప్పుడు, వారు తేబడినప్పుడు, వారు వచ్చినప్పుడు ప్రభువు కనికరపడి జాలిపడి స్వస్థపరచడము జరిగింది. కీన్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా. ఎందుకంటే మనం యూజువల్ గా ఆ సందర్భం కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అది ఏ విధంగా జరిగింది అక్కడ. ప్రభువు వాలంటరీగా అంటే స్వచ్ఛందంగా వెళ్ళి స్వస్థపరచడానికి వెళ్ళారా? లేదు. ఎవరన్నా అడిగినప్పుడు, ఎవరన్నా తేబడినప్పుడు, వారు అక్కడికి ప్రభువుని అడిగినప్పుడు, తేబడినప్పుడు, వచ్చినప్పుడు, ఈ మూడు సందర్భాల్లో మాత్రమే స్వస్థపరచడము జరిగింది. అలా అయితే ఒక సందర్భమే ఇది. సో ఇందులో ఈ చెవిటివాడు యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే, వాడి చెవులు మూతబడిపోయి ప్రభువు వాక్యము వాడి మైండ్ లోకి వెళ్ళదు. ఆ ఆత్మ ఆ చెవిటితనం వెనకాల దాక్కున్నాడు. సో ప్రభు ఏం చేశారు, ఆయన డివైన్ దైవమైన ఆయన హస్తం అక్కడ పెట్టి, మరి ఆ ఉమ్ము ఎందుకు పెట్టారో అది ఒక మర్మం ఉన్నది అక్కడ, మనకు అర్థం కాదు. అది ప్రభువు చిత్తం అయితే ప్రభు రివీల్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది. ఆ ప్రత్యేకంగా వేళ్లు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుక ముట్టి, అప్పుడు ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూపి విడిచి ఎఫ్ఫతా అని తెరవబడుమని చెప్పారు. ఎప్పుడైతే ఆ మాట ఆకాశం వైపు చూసి తెరవబడుమని చెప్పారో, తండ్రి ప్రార్థన విని ఆ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయింది. అక్కడున్న ఆ చెవులు నాలిక సడలింది. ఒక ఫిజికల్ యాక్ట్ జరగాలి కదా అక్కడ. టైట్ గా అయిపోయి ముడత పడిపోయి ఉన్న ఆ నాలుక, ఆ హైజాక్ చేయబడిన ఆ నాలుక సాతాను అనుచరులు ఆ ఆత్మ చేత నుండి విడిపింపబడింది. ఎప్పుడైతే విడిపింపబడిందో అప్పుడు వాడు మాట్లాడసాగాడు. అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి. గమనించండి, ఆ నరము సడలి వాడు తేటగా మాటలాడుచుండు. ఎందుకంటే వాడు నత్తి గలవాడు, ఎందుకంటే నాలిక మడతపడిపోయింది, నరము టైట్ అయిపోయింది. సో ఆ నరము సడలింది, వెంటనే వాడు మాట్లాడడము
మొదలు పెట్టాడు. సో అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేయుచు ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివారు వినున్నట్లుగాను మూగవారు మాట్లాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడేది. బహుగా ఆశ్చర్యపోయారు, ఎందుకంటే వారు కని విని ఎరుగనటువంటి అద్భుత కార్యములు వారి కళ్ళ ముందు చూస్తున్నారు. అయితే ప్రభువు వారి దగ్గర నుంచి కోరుకున్నది ఏమిటి అంటే, ఈ అద్భుత కార్యములు దేని గురించి సాక్ష్యము చెబుతున్నాయో అది గమనించి గ్రహించి వారి హృదయపు పరిస్థితిని వారు దేవుని తట్టు తెప్పుకోవాలి అని ప్రభువు యొక్క కోరిక. ఎందుకంటే నేను చేస్తున్న సూచక క్రియలు అన్ని సూచిస్తున్నాయి, ఈ అద్భుత కార్యములు సాక్ష్యం ఇస్తున్నాయి. అది ప్రభువుకి ప్రత్యేకమది కదా. ఎందుకంటే ప్రభువు మానవునిగా వచ్చారు. మరి ప్రభువు దేవకుమారుని ఎలా తెలుస్తుంది వారికి? మొట్టమొదటి చూసిన వారికి, వాక్యం తెలియని వారికి, ఏ మానవుడు చేయని మానవాతీత మంచి పనులు, మళ్ళీ మానవాతీత చెడ్డ పనులు కాదు, మళ్ళీ మానవాతీతమైన మంచి పనులు వారికి చేస్తున్నప్పుడు, వారికి అది సాక్ష్యముగా వారికి కనపడినప్పుడు, ఆ సమయంలో ప్రత్యేకంగా వారు గుర్తించి వారి హృదయములను ప్రభువునకు తట్టునకు తిప్పి వారు రక్షణ పొందుకోవాలని ప్రభువు యొక్క కోరిక. అయితే ముందు ఎపిసోడ్ ఏం జరిగింది? ఆ సాక్ష్యమును చూచి వారు హృదయమును తిప్పుకొనకుండా ఆ అద్భుత కార్యము అనే సూపర్ఫిషియల్ లెవెల్లో ఉండిపోయి, శారీరక పరిస్థితిలో ఉండిపోయినప్పుడు మనం 6వ అధ్యాయం అంతా కూడా చదువుకున్నాం ఆ యోహాను సువార్త. సో ఆ విషయం ఆపట్లేదు ప్రభు. ఆ విధంగా మనుషులు తమ హృదయం తిప్పట్లేదని చెప్పి ప్రభు కనికరం చూపకుండా ఆపారా? లేదు కదా. ముందుకు వెళ్ళారు, ఆ స్త్రీని అక్కడ సహాయం చేశారు, మళ్ళీ తిరిగి వచ్చారు. మళ్ళీ ఈ గలిలయ ప్రాంతంలో ఉన్న ఈ చెవిటి నత్తి గలవాన్ని మనుషులు కోరిన వెంటనే కనికరము చూపి బాగుపరిచారు. ఎందుకంటే అది వారికి సూచక క్రియ, అది చూచి వారు చేయాల్సింది వారు చేయాలి, వారు చెయ్యకపోతే వారు అలాగా ఉండిపోతారు, అది వేరు. కానీ ప్రభు మాత్రము ఆపలేదు. ఆయన ఉన్నంత కాలము ఎవరి దగ్గరికి వస్తే వారందరినీ కూడా ప్రభువు ముట్టి స్వస్థపరిచారు. ఎవరైతే విశ్వాసము చూపించకుండా బాహాటంగా ప్రభువును వ్యతిరేకించారో వారి దగ్గర ప్రభు ఏమన్నారు? నేను ఉండనని చెప్పారు. ఎవరి వాళ్ళు? నజరేత్ అనే పట్టణంలో ప్రభువు ఉండడానికి ఇష్టపడలేదు, అద్భుతాన్ని చేయడానికి ఇష్టపడలేదు. ఎందుకు? నువ్వు కేవలం మానవ మాత్రుడివి కావా అని డైరెక్ట్ గా అవిశ్వాసమును వాళ్ళు బయటికి పెడుతుంటే ప్రభు ఏమన్నారు? ఇటువంటి అవిశ్వాసాల మధ్య నేను అద్భుత కార్యములు చేయను అని చెప్పారు. అది చెప్పే అందుకని అక్కడ నుంచి వెంటనే చాలా తక్కువ సమయం ఉండేవారు. ఫస్ట్ ఉన్నారు, వెళ్ళిపోయారు, మళ్ళీ ఒక్కసారి వచ్చారు, మళ్ళీ అదే ప్రశ్న వేశారు. మీ తమ్ముడు మాకు తెలీదా? మీ అక్క మాకు తెలీదా? మీ మమ్మీ మాకు తెలీదా? అని వెంటనే వారి అవిశ్వాసమును చూచి బహుగా ప్రభు ఆశ్చర్యపడి అయ్యో అని చెప్పి వారికి నుంచి దూరంగా వెళ్ళిపోయారు. అలాగ అవిశ్వాసం చూపిన మనుషుల దగ్గర ప్రభు ఏమి చేయలేదు. విశ్వాసము చూపిన మనుషుల దగ్గర చేశారు. తర్వాత స్వస్థత కోరి ఆయన ఏదన్నా చేయగలడు, ఆత్మీయమైన విశ్వాసం లేకపోయినా కూడా ఈయన గొప్ప కార్యములు చేసే ఒక వ్యక్తి ఈయన దగ్గరికి వెళ్ళినా, తీసుకువెళ్ళినా, అడిగినా ఈయన ఏదో చేస్తాడు అని చెప్పి మామూలుగా ఆ నమ్మకం ఉన్న వ్యక్తులు అందరికీ కూడా ప్రభు స్వస్థత పరిచారు. ఎందుకంటే వారందరూ ఆత్మీయంగా రక్షణ పొందుకున్నారని ఎక్కడ కూడా లేదు. అనేక విషయంలో వారందరూ కూడా స్వస్థత పొందుకొని కూడా ప్రభువును వెంబడించలేదు. మనం చూసాం ఆ విషయం కూడా. ముందుకు వెళ్దాం. సో కనుక ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటి వారు వినున్నట్లుగాను మూగవారు మాట్లాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితంగా ఆశ్చర్యపడిరి. ముందుకు వెళ్దాం. సో ఇదంతా ఎక్కడ జరిగింది? మళ్ళీ దెకపొలి ప్రాంతం నుంచి వెనక్కి వచ్చి గలిలయ ప్రాంతానికి వచ్చారు ప్రభు. సో ఆ దినములలో మరి ఒక్కసారి బహుజనులు కూడి రాగా వారికి తిననేమియూ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద నున్నారు. వారికి తిననేమియూ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్ఛపోవుదురు. వారిలో కొందరు దూరము నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను. సో ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే, ప్రభు మరి దెకపొలి ప్రాంతం నుండి గలిలయ ప్రాంతంకి వచ్చి ఈ చెవిటి నత్తి గలవాన్ని స్వస్థపరిచిన తరువాత కొన్ని దినముల తర్వాత అదే ప్రాంతంలో, గలిలయ ప్రాంతంలోని ఒకానొక కొండ మీద, ఏ ప్రాంతమో మనకి పూర్తిగా సంపూర్ణంగా రాయబడలేదు. సో మొత్తానికి గలిలయ ప్రాంతంలోనే ఒక ప్రదేశంలో
బహుజనులు కూడి రాగా, చాలా మంది వచ్చారు. వచ్చి ఏం చేశారు? ప్రభు దగ్గర ఉండిపోయారు. 3 దినములు ప్రభు దగ్గర ఉండినప్పుడు వారు ఏం చేశారు? అక్కడ ప్రభువు దగ్గర బోధ విన్నారు. వాళ్ళు ప్రభువు మాట్లాడిన మాటలు వింటున్నారు. ఎందుకంటే 3 రోజులు స్వస్థతలు జరగలేదు అక్కడ. ఎందుకంటే స్వస్థత అనేది ఇమీడియట్ గా జరిగిపోయిన ఆ పరిస్థితి వేరు. అది 5,000 మందికి ప్రభువు భోజనం ఇచ్చినాక ముందు జరిగిన స్వస్థత ఒక పూటలో జరిగిపోయినది. అది ఆ తర్వాత వాక్యము, ఆ తర్వాత భోజనము, అది జరిగిన సీక్వెన్స్ ఆ రోజు. ఇక్కడ 3 రోజులు ప్రభుతో ఉన్నారు వాళ్ళు. కానీ ఆ 3 రోజులు కూడా వారికి ఆహారం లేదు. ఎందుకు? కారణం ఏంటంటే వారు ఉన్న ప్రదేశము ఆహారము దొరికే ప్రదేశం కాదు. వీరు ఏకాంతంగా ఉన్న దూరపు కొండ అరణ్య ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఎందుకంటే ప్రభు గలిలయ ప్రాంతంలో ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు జనులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఉండిపోయారు. సో అలా 3 రోజులు ప్రభు దగ్గర ఉన్నప్పుడు ప్రభు వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను, నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్ఛపోవుదురు. సో వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారు, వారితో చెప్పాను. అందుకు ఆయన శిష్యులు, ఈ అరణ్య ప్రదేశములో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయనను అడిగిరి. సో మళ్ళీ అదే ప్రశ్న. జస్ట్ మేబీ ఒక నెల రోజుల కంటే తక్కువ ఉండొచ్చు. ఆ ప్రీవియస్ 5,000 మందికి భోజనం పెట్టిన ఆ సంఘటనకి ఈ సంఘటనకి మధ్యలో కొన్ని రోజులు మాత్రమే గడిచింది. ఎందుకంటే ఆయన గెన్నెసరెతు వెళ్ళడము, తూరు సీదోను, దెకపోలి, గలిలయ కాలినడకను కాబట్టి చాలా సమయం పడుతుంది, కొన్ని రోజులు పడుతుంది ఇవన్నీ చుట్టి రావడానికి. అది గంటల్లో జరగదు, రోజులు, వారాలు, నెల అనుకుందాం. సో ఒక నెల 2 నెలల క్రితము జరిగిన ఆ ఇన్సిడెంట్ ఆల్మోస్ట్ అందరూ మర్చిపోయారు. మళ్ళీ అటువంటి పరిస్థితి ఒకటి ఎదుర్కొన్నారు. సో అక్కడ ఎవరికి భోజనం లేదు. ప్రభువేమో వీరికి భోజనం పెట్టి పంపిద్దామని చెప్పినప్పుడు శిష్యులు ఏమన్నారు? ఈ అరణ్యములో ఒకడు ఎక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలని ఆయన అడిగిరి. ఆయన, మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడగగా వారు 7 అనిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. వారు జనసమూహమునకు వడ్డించిరి. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్దనుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పాను. వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన మొక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. భోజనము చేసిన వారు ఇంచుమించు 4,000 మంది. వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా దోణి ఎక్కి దల్మనూతా ప్రాంతంలోకి వచ్చెను. సో ఇదంతా కూడా బెత్సైదా ఉన్న ఆ ఈస్టర్న్ తీరంలోనే జరుగుతుంది. ఇదంతా ముందు కూడా బెత్సైదా పక్కనున్న కొండ, ఇది కూడా బెత్సైదా ప్రాంతంలో కింద మ్యాప్ లో చూసినట్లయితే ఆ బెత్సైదా, గెర్గెసా అనే ఆ 2 ప్రాంతాల మధ్యలో జరిగిన ఈ ఈవెంట్ ఇది. ఎందుకంటే అక్కడ నుంచి మళ్ళీ వారు దరికి దాటి దల్మనూతాకు వెళ్ళారు. దల్మనూతా అంటే ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ సైడ్ ఉన్న ఇంకొక దరి. అది మగ్దాలా పక్కన ఉన్నది దల్మనూతా ప్రాంతంలోనే మగ్దాలా ఉండడం జరిగింది. అయితే అక్కడికి వెళ్లే ముందు సో మళ్ళీ కూడా అదే పరిస్థితి వచ్చినప్పుడు ప్రభు అక్కడ ఉన్న శిష్యులను పిలిచి 7 రొట్టెలు, ఈసారి ఎన్ని రొట్టెలు ఉన్నాయంటే వారు 7 రొట్టెలు అన్నారు. చేపలు నంబర్ చెప్పలేదు మార్కులో. సో కొన్ని చిన్న చేపలు కూడా ఉన్నాయి. ప్రభు మళ్ళీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మళ్ళీ వాటిని విరిచి ఇచ్చినప్పుడు 7 గంపలను ఎత్తిరి. మొత్తం తిన్నవాళ్ళు ఎంతమంది? ఇంచుమించు 4,000 మంది పురుషులు. అంటే అక్కడ స్త్రీలు, పిల్లలు కూడా మళ్ళీ ఉన్నారు. ఇక్కడ రాయబడలేదు 4,000 మంది అని రాసుంది, కానీ 4,000 మంది పురుషులు అని చెప్పి మనము మత్తయి సువార్తలో చదువుకోబోతున్నాం మనం. సో ప్రభు అక్కడ నుంచి దల్మనూతా ప్రాంతానికి వెళ్ళిపోయారు. సో ఇదే సంఘటన మనము మత్తయి సువార్తకి వెళ్ళి మనం ఇప్పుడు చూద్దాం. ఎందుకు మత్తయి సువార్తకి ముందు వెళ్ళలేదు అంటే, ఈ మార్కు సువార్తలో జరిగిన ఈ 31 నుంచి 34వ వచనంలో ఉన్న ఆ చెవిటి నత్తి గలవాన్ని స్వస్థపరచడం అనేది మత్తయి సువార్తలో రాయబడలేదు. డైరెక్ట్ గా తూరు సీదోను నుంచి ఈ 4,000 మందికి భోజనము ఇవ్వడం అనే ఈవెంట్ కి వెళ్ళిపోయింది మత్తయి సువార్తలో. కనుక మనం మార్క్ వచ్చి ఆ మధ్యలో జరిగిన ఈవెంట్ మనం చూసుకుని ఇప్పుడు ఆ నెక్స్ట్ ఈవెంట్ అయిన ఈ 4,000 మందికి ప్రభువు భోజనము పంచిపెట్టుట అన్న ఈవెంట్ లో మనం ఉన్నాము. ఇదే మత్తయి సువార్త. మనం 16వ అధ్యాయం ఓపెన్ చేద్దాం అందరం కూడా. 15వ అధ్యాయము మత్తయి సువార్త 15వ అధ్యాయము 28 నుంచి అవుతున్నాను నేను. మత్తయి 15:28. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో
చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందింది. ఇది ఎక్కడ జరిగింది? తూరులో జరిగింది. సో ఆ తర్వాత నెక్స్ట్ వచనం 29, యేసు అక్కడ నుండి వెళ్లి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి, ఆ వచ్చి మధ్యలోనే మనం మార్కు సువార్తలో ఉన్నదంతా కూడా చదువుకున్నాం మనం. అంటే ప్రభు అక్కడ నుంచి వెళ్ళి సీదోనుకు వెళ్ళి, దెకాపులకు వెళ్ళి, గలిలయ ప్రాంతంకు వచ్చి, అక్కడ ఉన్న చెవిటి గలవాని, నత్తి గలవాని స్వస్థపరిచి, అప్పుడు ఆ గలిలయ తీర సముద్రమున ఒక కొండ మీద ఉండగా బహుజన సమూహములు ఆయన దగ్గరికి వచ్చారు. అక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది మత్తయి సువార్త. యేసు అక్కడ నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గ్రుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఇది మార్కు సువార్తలో లేని మాట ఇక్కడ మనకు కనపడుతుంది. సో రెండు కలుపుకుని చూడాలి కదా మనం ఎప్పుడు కూడా. సో ఆ కొండ మీద ప్రభు ఉన్నప్పుడు ఆయన దగ్గరికి తీసుకొచ్చి పడేస్తున్నారన్నమాట. ఎందుకంటే వారికి తెలుసు ఈయన స్వస్థపరచగల శక్తి ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు ఏంటి అని అందరికీ తెలియకపోవచ్చు, కానీ ఆయనకి స్వస్థత చేయగల శక్తి ఉన్నది అన్న మాట విని ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు అందరూ బాగుపడిపోతున్నారు అన్న మాట విని ఎక్కడెక్కడి నుంచో గ్రుడ్డివారిని, మూగవారిని, అంగహీనులు అనేకులను తీసుకొచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ప్రభువు కనికరం చూపించి, అది మార్కులో ఉన్నది, ఆయన వారిని స్వస్థపరిచెను. మూగవారు మాట్లాడుటయును, అంగహీనులు బాగుపడుటయును, కుంటివారు నడుచుటయును, గుడ్డివారు చూచుటయును జన సమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమ పరిచిరి. సో అదంతా జరుగుతూ ఉండగా అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. సో వచ్చిన వెంటనే వారు స్వస్థపరచబడ్డారు. తర్వాత దేవుని మాటలు కూడా విన్నారు. 3 దినములు అయిపోయినాయి. మరి వారికి తిననేమియూ లేదు గనుక వారి మీద కనికర పడుచున్నాను. వారు మార్గములో మూర్ఛపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా, ఆయన శిష్యులు ఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశములో మనకు ఎక్కడ నుండి వచ్చునని ఆయనతో అనిరి. యేసు, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడుగగా, వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పారు. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనసమూహమునకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు 4,000 మంది పురుషులు. ఆ తరువాత ఆయన జనసమూహములను పంపివేసి దోణి ఎక్కి మగదాను ప్రాంతములకు వచ్చెను. సో రెండు ఒకటే, దల్మనోత అన్న మగదాన్ అన్న ఒకటే పేరు. అది ఆ ప్రాంతమునకు ఉండే 2 పేర్లు, అవి ప్రదేశం ఒకటే. ఆ రెండిట్లో ఉన్న ప్రదేశమే మగ్దాలా అనే ఒక పట్టణం కూడా. సో ఈ 3 కూడా ఒకదాన్ని సూచిస్తాయి. అందుకని మార్కు సువార్తలో ప్రభువు దోణి ఎక్కి అద్దరికి వచ్చి దల్మనోతాకి వచ్చారని ఉంటుంది. మత్తయి సువార్తలో ప్రభువు దోణి ఎక్కి మగదా ప్రాంతంకు వచ్చారని చెప్పి రాయబడింది. సో ఈ కొండ మీద జరిగిన ఈ ఈవెంట్, ఈ సంఘటనలో మరి ఈసారి ప్రభువు 4,000 మంది పురుషులు, లెక్కింపబడని స్త్రీలు, పిల్లలు, ఎప్పుడు కూడా మనం అకౌంట్ చూసుకుంటే 4 నుంచి 6,000 వరకు ఉండుండొచ్చు. మళ్ళీ అదే అద్భుతము ఒక నెల కొన్ని రోజుల క్రితం చేసిన ఆ అద్భుతము ప్రభు మళ్ళీ రిపీట్ చేసి సృష్టించి అప్పుడు వారికి ఇచ్చారు. ప్రభు వారిని పంపివేయచ్చు, మీరు వెళ్ళి మీ భోజనం కొనుక్కోండి అనొచ్చు. కానీ కనికరము అంటే ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఎందుకు చేశారో పని, ప్రభువు జాలిపడి 3 దినముల నుండి వారు ఉపవాసం ఉన్నారు. ఒకవేళ దారిలో వీళ్ళు అలాగే వెళ్ళిపోయి భోజనాన్ని కొనుక్కునే లోపల వీళ్ళు మర్చిపోతారేమో. వారి ఓపికగానే విన్నారు వాళ్ళు. వారి విన్న తర్వాత వారి సంఘటన అంటే మనకి రాయబడలేదు కాబట్టి మనకి అప్రస్తుతం అది. అయితే అక్కడ 3 రోజులు మనుషులు ఉన్నారు ప్రభు దగ్గర. స్వస్థత పొందుకున్న వారు, మిగిలిన మనుషులు అందరూ వచ్చి 3 దినములు గడిపి మరి తెచ్చుకున్న తిండి అయిపోయి ఉండొచ్చు. ఎందుకంటే యూజువల్ గా మనుషులు ఏం చేస్తారంటే ఏదైనా ప్రాంతానికి బయలుదేరి వచ్చినప్పుడు కొంత ఫుడ్ పట్టుకునే బయలుదేరతారు. కానీ అరణ్య ప్రదేశంలో వాళ్ళు అలా వింటూ రోజులు అయిపోతున్నాయి. సో వాళ్ళ ఫుడ్ అయిపోయింది, వారు ఉపవాసంతో ఉన్నారు, కానీ వెళ్ళడానికి ఇష్టపడలేదు ఎవరు. సో 3 రోజులు కూడా ప్రభువు ఏం చెప్తే ఆ మాటలు అక్కడ ఓపికగా విన్నారు, ఇష్టంగా విన్నారు. ఈ లోపల అందరి యొక్క వారు తెచ్చుకున్న ఆహారం అయిపోయి ఉండవచ్చు. ఎందుకంటే అది
నేను చూడలేదు, మనం ఎవరు చూడలేదు, కానీ లాజికల్ గా ఆలోచిస్తే అది జరిగి ఉండవచ్చు. సో ఆ రకంగా ఈ 3 దినములు అయిపోయిన తరువాత వారు ఆల్మోస్ట్ ఉపవాసం స్టేట్కి వచ్చేసారు. కొంత 2 రోజులు ఉండొచ్చు, 3 రోజులు కూడా ఉపవాసం ఉండొచ్చు. ప్రభు వారి పరిస్థితి చూచి అలాగే వారిని పంపివేస్తే వారు మూర్ఛపోతారని చెప్పి శిష్యులకు చెప్పి అప్పటికప్పుడు మళ్ళీ ఎన్ని రొట్టెలుంటే ఆ రొట్టెలు తీసుకొని అద్భుతం చేసి సృష్టించి రెడీమేడ్ ఫుడ్ ని సృష్టించి వారిని తృప్తిపరచి అక్కడి నుంచి పంపివేశారు. మరి ఈ అద్భుతంకి సంబంధించిన ఏమన్నా లెసన్ ఏమైనా ఉందా అంటే తప్పకుండా ఉంది. అయితే ఇక్కడ ఉండదు ఆ పాఠము ఇంకొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ప్రభు మళ్ళీ శిష్యులకు నేర్పిస్తారు. అది మనం త్వరలో చూడబోతున్నాం. అయితే ఈ ఈవెంట్ వరకు అయితే ఆ విధంగా ప్రభు కనికరము జాలి చూపించి అక్కడ ఉన్న మనుషులందరినీ తృప్తిపరిచి పంపివేశారు. సో పంపివేసిన తర్వాత ప్రభు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు ఆ ప్రాంతమును వదిలిపెట్టి ఆపోజిట్ గా సముద్రం అద్దరినున్న దల్మనోత మగధ అనే ప్రాంతానికి వచ్చారు. సో ఇక్కడ ఏం జరిగింది అనేది ఈ నెక్స్ట్ ఈవెంట్ లో మనం చూస్తున్నాం. మత్తయి నుంచే ముందుకు వెళ్దాము, తర్వాత మార్కు వెళ్ళొచ్చు. ఈసారి ఇటు వచ్చాం కాబట్టి మత్తయి కంటిన్యూ చేసుకుంటూ అక్కడ ఏం జరిగిందో చూసి ఆ తర్వాత మార్కు సువార్తకి వెళ్దాం. 15:39 తరువాత ఆయన జన సమూహములను పంపివేసి దోణి ఎక్కి మగదాను ప్రాంతములకు వచ్చెను. అప్పుడు 16వ అధ్యాయము పరిసయ్యులను సద్దూకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా ఆయన ఇట్లనెను. ఒక మాట అడిగారు వాళ్ళు. ఎందుకు? ప్రభువుని శోధించడానికి వారు ఆ మాట అడిగారు. ఆకాశం నుండి ఒక సూచక క్రియను తమకు చూపమని ఆయన అడుగగా ఆయనను ఇట్లనెను. సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. మళ్ళీ ప్రభువు సమాధానము, ఆకాశం నుండి సూచన చూపించు అంటే నేను చూపిస్తాను, నేను చూపించను, రెండు చెప్పరు. వారికి ఏ విధంగా వారికి కనువిప్పు కలగాలో ఆ విధంగానే ప్రభువు సమాధానము చెప్తారు ఎప్పుడు కూడా. అదే ప్యాటర్న్ లో ఆయన శైలి, ఆయన జవాబు ఇచ్చు తన స్వంత శైలి, యునిక్ స్టైల్ ఆఫ్ రెస్పాండింగ్ టు ద క్వశ్చన్స్ ఆఫ్ అన్బిలీవింగ్ ఫారిసీస్ అండ్ సాడ్యూసీస్ కదా. అదే శైలిలో ప్రభు చెప్తున్నారు ఏమని, మీరు సాయంకాలం చూసి ఆకాశం ఎర్రగా ఉంది, మబ్బు ఏమీ లేదు కాబట్టి వర్షం కురవదు. అదే మార్నింగ్ చూసి ఆకాశం ఎర్రగా ఉంది కానీ మబ్బుతో కూడి ఉంది, గాలివాన వచ్చేస్తుంది. మీకు ఆకాశము ఆ వైఖరి చూసిన వెంటనే మీకు అర్థమైపోతుంది ఏం జరగబోతుందో అనేది కదా. మీరు చెప్తారు, మీరు అవన్నీ చూసుకుంటారు. మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. అంటే ఈ శారీరక సంబంధమైన ఈ భౌగోళక సంబంధించిన విషయాలని అంత చక్కగా వివరించి చెప్పేస్తారు. మీకు సూచనలు అవసరమా? మీకు లేదు కదా. మీరు అది చూసి చెప్తున్నారు, ఏం జరగబోతుందో మీరే చెప్తున్నారు. మీరు అటువంటిది మీకు ఆత్మీయంగా ఈ కాలంలో మీ యొక్క ప్రభువు మీ దగ్గరికి రాబోతున్నాడు అన్న విషయం మీరు లేఖనములు తెలుసుకుని ఉంటే ఈ సూచన చూచి ఇదిగో దేవుని కుమారుడు వచ్చారు అని మీరు చెప్పగలుగుతారు. అది ప్రభువు యొక్క అంతరార్థం. మీరు వివేచింపలేరు. ఇప్పుడు ఎందుకు? మీకు అది లేదు. మీరు శారీరక భౌగోళిక విషయాలను చంపగలిగే ఆశ ఉంది, ఆసక్తి ఉంది, కానీ మీకు ఆత్మీయమైన విషయాలు మీరు వివేచింపలేరు. ఎందుకంటే మీ లోపల ఆసక్తి లేదు. అందుకనే ఆ మాట, రెండో మాట అన్నారు, మీరు ఆకాశమున వైఖరి వివేచింపనెరుగుదురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. ఎందుకు? వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. మీరు చెడ్డతరము వారు, మీరు వ్యభిచారులు. వ్యభిచారులు అంటే అర్థం ఏంటి? మీరు దేవుని విడిచిపెట్టి దేవుని కాని దేవుడైన ప్రతిదాన్ని కూడా మీరు ఆరాధిస్తారు. మీరు కనుక మీరు దేవుడిని నమ్మాలి అంటే సూచక క్రియ అని చెప్పి అడుగుతున్నారు కావాలి. మీరు దేవుడు మీ కళ్ళ ముందు అనేకమైన సూచక క్రియలు చేసి సాక్ష్యము వాక్యపరంగా క్రియల పరంగా
సాక్ష్యం మీ కళ్ళ ముందు కనపడుతున్నా కూడా మీరు ఇంకొక క్రియ ఆకాశం నుండి కావాలి మాకు. అది ఎప్పుడు కూడా మీరు గమనిస్తే సూచక్రియ ఎక్కడి నుంచి అడుగుతారు తెలుసా వీళ్ళు? అది హెవెన్ నుంచి రావాలంటారు వీళ్ళు. అంటే వారి ఉద్దేశం ఏంటి? ఈ భూమి మీద జరుగుతున్న ఈ క్రియలను మేము సూచక క్రియలుగా మేము ఎంచము వాటిని. నీవు మాకు మన్నాను అలా కురిపించినట్టు అర్జెంట్ గా ఇప్పుడు ఆకాశం నుండి ఏదో ఒక అద్భుతం అలా జరిగిపోతే అప్పుడు మేము ఆలోచిస్తాం మేము నమ్మాలో లేదో. అది వారి వైఖరి. అందుకనే ప్రభు ప్రశ్నిస్తున్నారు వారి హృదయాంతరంగాల్ని. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియలు అడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ అయినా వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను. కానీ ఒక సూచక క్రియ మాత్రం మీకు ఇవ్వబడుతుంది. మీరు ఇటువంటి చెడ్డతరము వారైనా కూడా మీకు ఒక సూచక క్రియ ఆల్రెడీ ఇవ్వబడింది. అది యోనా. ఎందుకు అంటే దాని గురించి మనం చూసుకుందాం. ముందుకు వెళ్దాం. 5వ వచనము మత్తయి సువార్తలోనే 16:5. మన తర్వాత మార్కు సువార్తకు వెళ్దాము. ఇప్పుడు మత్తయి సువార్త 16:5 వచనం నుంచి ముందుకు వెళ్దాం. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. కాగా వారు మనము రొట్టెలు తేనందున కదా ఈ మాట చెప్పినని తమలో తాము ఆలోచించుకొనుచుండిరి. ఏం జరిగిందో చూద్దాము. సో శిష్యులు ఏం చేశారు అక్కడ? మామూలుగా ఎప్పుడు కూడా ఇందాక నేను చెప్పాను కదా, ఏదైనా ప్రయాణము వెళ్తున్నప్పుడు రొట్టెలు ప్యాక్ చేసుకుని వెళ్ళడం అనేది వారికి ఆనవాయితీ, వారి ప్రాక్టీస్, అది వారి హ్యాబిట్. అది ఎక్కడైనా దూర ప్రయాణం వెళ్ళినా, సముద్రం ఇటు నుంచి అటు వెళ్ళినా, ఎందుకంటే మధ్యలో ఆకలి వేస్తుంది, ఏ ప్రాంతంలో ఉంటామో తెలియదు కాబట్టి యూజువల్ గా రొట్టెలు ఎప్పుడు కూడా ప్యాక్ చేసుకుంటారు వాళ్ళు. అయితే ఆ రోజు ఏం జరిగింది? ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి. సరిగ్గా అదే సమయంలో ప్రభు ఒక మాట అన్నారు. ఏమని? చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి అని వారితో చెప్పాను. చాలా క్లియర్ గా చెప్తున్నారు ప్రభు. ఏమని? పరిసయ్యులు సద్దూకయ్యులు అనేటువంటి వారి పులిసిన పిండి, మళ్ళీ ఆహారము అనే ఒక ఉపమానంతో దాని గురించి జాగ్రత్త పడుడని వారితో చెప్పగా వారు ఏమన్నారు? కాగా వారు మనము రొట్టెలు తేనందున కదా ఈ మాట చెప్పినని తమలో తాము ఆలోచించుకొని చుండిరి. సో వెంటనే వారి ఆలోచన అంతా ఏంటి? అయ్యో మనం రొట్టెలు మర్చిపోయాం కాబట్టి ప్రభువు ఇదిగో వాళ్ళ దగ్గర ఏదో పులిసిన పిండి రొట్టెలు ఉన్నాయని చెప్పేసి దాన్ని మనం తినద్దని చెబుతున్నారు మనకి అని చెప్పి ఇలా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వారి కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడుంది? అయ్యో రొట్టెలు మర్చిపోయాము, అవతల ఉన్నాము, ఇటు వచ్చాము, రొట్టెలు లేవు, ఇప్పుడు రొట్టెలు ఎలాగా అంటే ఈ లోపు సడన్ గా ప్రభు ఈ మాట అన్నారు. ఏమని? అదిగో వారి పులిసిన పిండి గురించి జాగ్రత్త పడుడి అనగా మీరు ఏమనుకుంటున్నారంటే మనం రొట్టెలు మర్చిపోయాం కాబట్టి ఈ మాట చెప్తున్నారేమో, ఏంటో ఆలోచిద్దాము అని వారు తమలో తాము ఆలోచించుకొని చుండగా ప్రభు వారి అంతరంగము ఎరిగి ఈ మాట అన్నారు. స్లోగా చదువుదాం ఇక్కడ ఏమన్నారా ప్రభు. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరు ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? సంబోధన ఎక్కడ స్టార్ట్ అయింది? ఎలా స్టార్ట్ అయింది? అల్ప విశ్వాసులారా, ఓ యూ ఆఫ్ లిటిల్ ఫెయిత్. మామూలుగా ఇంతకు ముందు అన్నట్టే సముద్రంలో ఓడ దగ్గర ప్రభువుని వారు మునిగిపోతున్నాం ప్రభువా అన్నప్పుడు సంబోధించిన అదే మాటతో మళ్ళీ కూడా ఓ యూ ఆఫ్ లిటిల్ ఫెయిత్, ఆ కన్సిస్టెంట్ ఫెయిత్ ని చూపించక పోయిన పరిస్థితులు వారికి జ్ఞాపకం చేసి, మీరు అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకనూ గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితిరో అది అయినను, 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితిరో అది అయినను మీకు జ్ఞాపకము లేదా? ఒక ప్రశ్న వేశారన్నమాట. ఒక నెల రోజుల వ్యవధిలో జరిగిన 2 సంఘటనలను గుర్తు చేశారు.
ఒకటి జస్ట్ ముందు జరిగింది, ఒక 2-3 రోజుల ముందు, ఒకటి ఒక నెల రోజుల ముందు జరిగిన ఈవెంట్స్. అది మీ జ్ఞాపకం లేదా? ముందుకు వెళ్దాము. నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరు ఎందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చియే జాగ్రత్త పరుడని చెప్పెను. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు గాని పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి బోధను గూర్చియే జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పినని వారు గ్రహించిరి. ఇందులో ఒక చాలా గూఢమైన ఒక మర్మం ఉంది. నేను మెల్లిగా చెప్తాను దాన్ని. దేవుని వాక్యము చదువుతున్నప్పుడు మనకి కనపడే మాటలు, పరిస్థితులు, అనేక విషయములు ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథము వరకు చాలా వరకు మన దైనందిన జీవితముకు సంబంధించిన లోక సంబంధమైన విషయముల గురించి సాదృశ్యముగా కనపడుతూనే ఉంటాయి మనకి. అయితే దేవుడు ఈ లోక సంబంధమైన ఈ విషయములను మనము చూస్తూ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు వాటి వెనుక ఉన్న ఆత్మీయమైన పరమ అర్థమును మనము గ్రహింపవలనని దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్. అది ఎందుకు ఇవ్వబడింది అంటే అది విశ్వాసుల కొరకు కాదు. మామూలుగా మనుషులు చదువుతున్నప్పుడు వారికి అర్థం కాకుండా ఉండున్నట్లుగా వారు కేవలం శారీరకమైన విషయములు మాత్రమే వారు అక్కడ చూసి ఒక టెక్స్ట్ బుక్ చదివినట్లుగా, ఒక కథ చదివినట్లుగా, ఒక నవల చదివినట్లుగా బైబిల్ గ్రంథాన్ని అనేక మంది చదివిన వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. అది వారికి కనపడే లేయర్. అది దేవుని బిడ్డలమైన మనకు ఆ లేయర్ లో ఉండమని ఎప్పుడు చెప్పలేదు దేవుడు. ప్రతి దాంట్లోనూ దాని వెనకాతలున్న ఆత్మీయమైన అర్థమును మనమే వెతికి తీసుకోవాలి. అది ఎక్స్పెక్టేషన్ దేవుని దగ్గర నుంచి. మరి అలాంటప్పుడు ప్రభా మీరు ఆత్మీయ విషయం మా దగ్గర మేము అర్థం చేసుకోవాలని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు డైరెక్ట్ గా ఆ ఆత్మీయమైన విషయమే చెప్పచ్చు కదా మీరు. మంచి ప్రశ్నే. అదే ప్రశ్న ఇక్కడ వేద్దాం, ఈ సందర్భంలో వేద్దాం. ఇక్కడ ప్రభువా మీరు ఒకవేళ మేము పరిసయ్యుల సద్దూకయ్యుల మామూలుగా ఉన్న గోధుమ రొట్టెకి సంబంధించిన పులిసిన పిండి గురించి మేము ఆలోచించకూడదు అని మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లయితే మీరు పరిసయ్యుల సద్దూకయ్యుల యొక్క బోధను మీరు గురించి జాగ్రత్త పడుడి అని మీరు ప్లెయిన్ గా మాకు ఎందుకు చెప్పలేదు మీరు? ప్రశ్న. ప్రభు ఏమంటున్నారంటే అక్కడ నాకు విశ్వాసం కావాలి, నేను డైరెక్ట్ గా చెప్తే మీకు అర్థం అవుతుందని నాకు తెలీదా? అది కామన్ సెన్స్ కాదా? అది ప్రభు చెప్తే ఎవరికైనా అర్థం అవుతుంది. ప్రభు ఏమంటున్నారు, నేను డైరెక్ట్ గా చెప్పేస్తే మీకు అందరికీ అర్థం అవుతుంది, అది నాకు తెలుసు. అది మీరు అలా అర్థం చేసుకోవాలని ఎక్స్పెక్ట్ చేయను. నేను మీలోని నా మీద విశ్వాసాన్ని మీరు ప్రాక్టీస్ లో పెట్టినప్పుడు మీకు ఈ ఆత్మీయమైన విషయాల ప్రపంచం ఎవరికి కనపడని విషయములు మీకు మాత్రమే అర్థమవుతుంది. అందుకనే నేను దాన్ని క్రిప్టిక్ గానే రాస్తాను. నేను బైబిల్ అంతా కూడా, నేను చెప్పే మాటలన్నీ కూడా క్రిప్టిక్ గానే ఉంటాయి మీకు. అది మీరు అర్థం చేసుకోవాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? అది విశ్వాసంలోంచి వస్తుంది. అది అందుకనే అల్ప విశ్వాసులారా అన్న సంబోధన. ఒకవేళ మీకు విశ్వాసం ఉంటే మీరు ఏం చేసేవాళ్ళు? వెంటనే ప్రభువు పరిసయ్యులు సద్దూకయ్యుల యొక్క పులిసిన పిండి గురించి జాగ్రత్త పడి అన్నారు. ఓ, ఈ పులిసిన పిండి ఏం చేస్తుంది? పిండి అంతటిని పాడు చేస్తుంది. ఇదిగో వీళ్ళొచ్చి పరిసయ్యులు సద్దూకయ్యులు ఇప్పుడే ప్రభు దగ్గరికి వచ్చి అక్కడే ఉన్నారు కదా, వీళ్ళందరూ ఉన్నారు. ఆ మాట అడిగారు. ఏమని? సూచక్రియ అడిగితే దేవుడు వారిని గద్దించారు. ఇదిగో వీళ్ళు ఇలాగా బోధలు, విపరీతమైన బోధలు చేసి మన ఆత్మీయ జీవితాలను పాడు చేస్తున్నారు. వీళ్ళు వాళ్ళ దగ్గర వాళ్ళ బోధన బట్టి జాగ్రత్త పడుడి అని అన్నారని మీరు విశ్వాసులైతే మీరు ఈ పాటి గమనించి ఉండేవారు. మీరు అల్ప విశ్వాసులు కనుకే భోజనం గురించి ఆలోచిస్తున్నారు. మీరు ఒక విశ్వాసం ఉండుంటే అసలు ఆ రొట్టె మర్చిపోయామన్న సంగతి కూడా జ్ఞాపకం రాదు. నెంబర్ 1. ఇంకొకటి ఏంటి? 5,000 మందికి రొట్టె పంచేసిన దేవుడు ఇక్కడ కూడా ఇంకొక రొట్టెను ఎక్కడో విధంగా ఎలాగోలాగా మనకి సమకూర్చే దేవుడు మన దగ్గర ఉన్నారు అన్న విషయం కూడా వారికి తెలిసి ఉండాలి. సో కనుక ఆ కాన్సన్ట్రేషన్, ఆ ఫోకస్ అంతా కూడా శారీరక విషయమే ఉండిపోతే ఏమైపోతుంది?
అదే ఆలోచిస్తారు, అందరూ అది చెప్పిందే రైట్ అనుకుంటారు. ప్రపంచంలో అందరూ కూడా దాని మీదే మాట్లాడుకుంటారు. అందరూ కూడా అది ఉన్నది, అది లేదని కాదు. దేవుడు మాట్లాడలేదా పులిసిన పిండి అని చెప్పి? యేసయ్య చెప్పారు. కానీ ఆయన ఉద్దేశం పులిసిన పిండి అంటే పిండా? కానే కాదు. చూసారా, మాటేమో పులిసిన పిండే, అర్థమేమో అది కాదు. అది కంటెంపరీ వరల్డ్ లో, క్రైస్తవ సమాజంలో జరుగుతున్న ఒక గ్రేటెస్ట్ మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే, మనుషులు వాక్యము చదివి వారికి నచ్చిన, వారు మెచ్చిన ఆ పైన ఉండేవి మాత్రమే తీసుకొని అక్కడ ఆగిపోతారు మనుషులు. దాన్ని దాటి వెళ్ళువాడు నిజమైన విశ్వాసి. ప్రభువు ఎక్స్పెక్ట్ చేసిన, ప్రభువు కోరుకున్న విశ్వాసి. వాటిని పక్కన పెట్టారు, ఎందుకంటే దాన్ని రివర్స్ చేశారు ప్రభు. ఇటు నుంచి అటు వెళ్ళరు మీరు. మీరు అటు వెళ్ళినప్పుడు ఇవి దాని అంకతలు ఉంటాయి, అంతే కదా. మీరు రేపు ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి కట్టుకుందుమా అని చింతించకుడి. మీరు మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకుడి. ఇవి అన్ని, ఏవి అన్ని? ఆ ఏమి తిందుమో, తాగుదుమో, కట్టుదుమో, మీ అవసరములన్నీ కూడా మీకు సమకూర్చబడును. ఎప్పుడు? నీవు నీతిని, దేవుని రాజ్యాన్ని నీవు వెదకినప్పుడు మాత్రమే. సో ఆ ఆర్డరు, ఆ సీక్వెన్స్, అవన్నీ కూడా చాలా ప్రత్యక్షంగా, ప్రత్యేకంగా దేవుడు రాసి ఉంచారు. సో ఇక్కడ మీరు గమనిస్తున్న ఆ కాన్వర్జేషన్ శైలి గమనించాలన్నమాట మనం. ప్రభు చెప్పలేక కాదు కదా, ఉన్న శిష్యులే, అక్కడ వేరే మనిషి కూడా లేరు, శిష్యులతోనే చెప్తున్నారు. కానీ పులిసిన పిండి అనే చెప్తారు ప్రభు. హీ విల్ నెవర్ సే వాళ్ళ బోధాన్ని ముందు చెప్పరు. వారికి అర్థం కానప్పుడు వాళ్ళు వచ్చి మాకు ఉపమానం, భావం మీరు చెప్పాలి అన్నప్పుడు వారికి చెప్తున్నారు. ఆ శైలి మాత్రం మారదు. ఎందుకంటే ప్రభు అందులోంచి వెతుక్కోమంటున్నారు. ఆవిడ వెతుక్కుందా లేదా? కుక్క పిల్లలకు ఇవ్వాల్సిన రొట్టెలను కుక్క పిల్లలు తినుట న్యాయం కాదు అంటే ఆ శైలి చాలా వింతగా ఉంది. అదేంటి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు ఆవిడ. కానీ అందులోని గూఢార్థం వెతుక్కుంది ఆవిడ. దేవుడు ఆవిడ దగ్గర ఆత్మయందు దీన స్వభావం వెతుకుతున్నారు. నీకు గర్వం ఉందా, లేకపోతే నేను కుక్క పిల్లలాగా ఎదురుపడినా తింటాను, నీ దగ్గర నీవు నా దేవుడు, నా ప్రభువు కనుక నువ్వు ఏమిచ్చినా సరే పర్వాలేదు అని నీవు నా దగ్గరికి వస్తావా? అది టెస్ట్. అది ఆ టెస్ట్ పాస్ అయింది ఆవిడ. ఎందుకు? ఆ శైలిని గమనించి ఆ శైలిలోనే ప్రభువుతో రిక్వెస్ట్ చేసింది. మళ్ళీ ఇక్కడ కూడా ఎక్స్పెక్టేషన్ ఏంటి? ప్రభువు యొక్క మాటలాడు శైలిని గమనించి అందులోని ఆత్మీయ అర్థమును మీరు ఆటోమేటిక్ గా విశ్వాసము ద్వారా మీరు గుర్తించాలి. నేను దాని గురించి, పులిసిన పిండి గురించి మాట్లాడటం లేదు అని మీకు అర్థమైపోవాలి. ఎందుకంటే శారీరకమైన ఫుడ్ గురించి నేను అసలు పట్టించుకోను, ఎందుకంటే నేను అది ఇవ్వగల శక్తి గలవాడిని మీకు ఆల్రెడీ రుజువుపరిచి ఉన్నాను ఒక్క 2 ఈవెంట్ల ముందు మాత్రమే. కనుక మీరు అల్ప విశ్వాసులు. లిటిల్ ఫెయిత్ అంటే ఏంటంటే, ఎవరైతే ఎక్కువ శారీరక విషయముల మీద కేంద్రీకరిస్తారో వారి ధ్యానమంతా, ధ్యాసంతా, వారిని దేవుడు సంబోధించే విధానం ఏంటంటే అల్ప విశ్వాసులారా. ముందుకు వెళ్ళిపోదాం. 11. నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరు ఎందుకు గ్రహింపరు? పరిసయ్యులు, సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చియే జాగ్రత్త పడుడని చెప్పాను, వివరించి చెప్పారు. మళ్ళీ అనువారు అని చెప్తే, అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు గాని పరిసయ్యులు, సద్దూకయ్యులు అనువారి బోధను గూర్చియే జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పనని వారు గ్రహించిరి. ప్రభు అంత ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు వారికి అర్థమైంది ఆ లోపలున్న గూఢమైన అర్థము. సో ఈ ఈవెంట్ జరిగింది ఇక్కడ. అక్కడతో నెక్స్ట్ ఇంకొక ప్రాంతానికి ప్రభువు వెళ్ళారు, కైసరయ్య ఫిలిప్ అనే ప్రాంతానికి. సో మరి మనం కూడా అక్కడికి వెళ్లే ముందు మనం ఇదే మార్కు సువార్తలో మరి ఈ ఈవెంట్ కూడా చదువుకోవాలి. కనుక మనం అందరం కూడా మార్కు సువార్త 8వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదాం. ఆయన తన శిష్యులతో కూడా దోణి ఎక్కి దల్మనూత ప్రాంతములకు వచ్చెను కదా. మరి ఆ కొండ మీద 4000 మందికి భోజనము పెట్టిన తర్వాత వెంటనే దల్మనూత ప్రాంతానికి ప్రభు రాయడం జరిగింది. వెంటనే ఏం జరిగింది? అంతటా పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు, అక్కడ ఏముంది? పరిసయ్యులు, సద్దూకయ్యులు కూడా. ఇక్కడ మాత్రం పరిసయ్యులు అని రాయబడి ఉంది. సో ఫ్యాక్ట్ ఏంటి అంటే పరిసయ్యులు, సద్దూకయ్యులు 2 కలుపుకుంటే వచ్చిన టోటల్ గా వచ్చే భావమే యాక్చువల్ గా జరిగింది అక్కడ.
సో పరిసయ్యులు సద్దూకయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశము నుండి ఒక సూచక క్రియను చూపుమని ఆయనను అడిగి ఆయనతో తర్కింపసాగిరి. డిబేట్ కూడా పెట్టుకున్నారు వాళ్ళు. అంటే మేము ఒప్పుకోము, మీరు ఈ సూచక క్రియలు అంటే నిజమైన సూచక క్రియలు కాదు, మీరు ఆకాశం నుండి మన్నాను కురిపించడమో పూరిళ్ళు తెప్పించడమో ఇలాంటి ఏదైనా ఆకాశం నుండి వస్తే మాకు అప్పుడు మేము నమ్మడానికి మేము ప్రయత్నిస్తాము అని అలా తర్కము మొదలు పెట్టారు ప్రభువుతో. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి, మరి ఆత్మయందు బయటికి కాదు కానీ ప్రభు యొక్క ఆత్మలో ఆయన బాధపడ్డారన్నమాట. అయ్యో ఎంత దిగజారిన స్థితికి వెళ్ళిపోయారు ఈ మానవ సమాజము, ముఖ్యంగా ఈ ఈ నేర్చుకున్న ఇశ్రాయేలు దేశస్థులైన వీరి పరిసయ్యులు సద్దూకయ్యుల గురించి చూస్తూ ఈ తరము వారు ఎందుకు సూచక క్రియను అడుగుచున్నారు, ఈ తరమునకు ఏ సూచక క్రియను అనుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి వారిని విడిచి మరల దోణి ఎక్కి అద్దరికి పోయెను. ఆ అద్దరికి ఎందుకు వెళ్ళారు ఇక్కడ ఉంది మనకి. ఈ రొట్టెలు మర్చిపోవడానికి కారణము ఆ అద్దరికి వెళ్ళడము అన్న ఈవెంట్ ఇక్కడ ఉంది. సో ఆ దలమనుత అనే ప్రాంతంలో వెళ్ళిన వెంటనే ఏం జరిగింది, ఈ పరిసయ్యులు సద్దూకయ్యులు శోధించడానికి వచ్చి ఈ సూచక్రియ అడిగినప్పుడు ప్రభువుకి బాధ నిట్టూపు విడిచి, మీకు అసలు ఏది ఇవ్వను నేను మీ తరము వారికి. అంటే ఈ తరం అంటే ఎవరు, అవిశ్వాస తరం వాటి ఇశ్రాయేలు అవిశ్వాస తరం వారికి మీకు ఏ సూచక్రియ మీకు ఇవ్వబడదు. సూచక క్రియ చూసి మీరు రారు, మీరు ఎప్పటికీ కూడా. మీకు ఇవ్వబడింది ఒకే ఒక సూచక క్రియ, ఆల్రెడీ మీ చరిత్రలో ఇవ్వబడింది. అది నినెవె పట్టణానికి పంపబడిన యోనా అను ఒక ప్రవక్త ద్వారా ఇవ్వబడిన ఆ ప్రవచనమే. ఏది ఆ సూచక క్రియ అంటే, ఆ సూచన అంటే, ఏలాగు యోనా చేప కడుపులో 3 దినములు 3 రాత్రులు ఉండెనో ఆ విధముగా ప్రభువు ఈ భూగర్భమున 3 దినములు 3 రాత్రులు గడుపును అని చెప్పి వారికి ఇవ్వబడిన ఒకే ఒక్క సూచక క్రియ ఇశ్రాయేల్ ప్రజల్లో వీళ్ళు తెలుసుకోవాలి. దాన్ని బట్టే ప్రభు అని తెలుసుకోవాలి వారు. సో ఆ మాట చెప్పి వారిని విడిచి మరల దోణి ఎక్కి అద్దరికి పోయాను. సో ఈ అద్దరి ఎక్కడ ఉన్నది, మన బెత్సైదా ప్రాంతంలో ఉన్నది ఈ అద్దరి. ఇందాక అటు నుంచి ఇటు వచ్చారు దలమనుత నుంచి బ్యాక్ మళ్ళీ బెత్సైదా ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరిచిరి. దోణిలో వారి యొద్ద ఒక రొట్టె తప్ప మరి ఏమీ లేకపోయిను. ఇదంతా దోణిలో జరుగుతుంది. దోణిలో వెళ్తుండగా ఒకే ఒక రొట్టె ఉన్నది. అటు నుంచి వెళ్ళేటప్పుడు కొనుక్కుని రావడం మర్చిపోయారు యువతల సైడ్కి వచ్చినప్పుడు. ఎందుకంటే యువతల సైడ్ యూజువల్ గా అక్కడ పట్టణాలు ఉండవు. బెత్సైదా గెర్గెసా ప్రాంతములో పట్టణములు ఆహారం దొరుకు ప్రదేశం కాదు అది. అటు సైడ్ ఉన్న కపెర్నహూము, గెన్నెసరేతు, మగ్దాల, దలమనుత ఇవన్నీ కూడా మనుషులు సంచారం చేయు ప్రదేశములు ఇవన్నీ. అందుకని అక్కడ కొనుక్కుని యువతలు వెళ్ళి అక్కడ సమయం గడిపి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటారు. అందుకనే 2 మార్లు కూడా ప్రభు 5,000 మందికి 4,000 మందికి భోజనం ఇచ్చిన ప్రాంతములు ఈ బెత్సైదా ఆ తీరం వైపు ఉన్నాయి. అంటే ఈస్ట్ సైడ్ ఆఫ్ గ్యాలిలీ. అక్కడ ఏ పట్టణము కూడా ఉండదన్నమాట. ఆహారం కొనుక్కోవాలంటే చాలా దూరం వెళ్తే గానీ ఏదో కొంత ఆహారం దొరకదు. అందువల్ల 4,000 మంది 5,000 మంది విత్ స్త్రీలు పురుషులు కలిపి అంతమందికి అసలు ఆహారం దొరకదని చెప్పి ప్రభువు కనికరపడి వారికి భోజనం ఇవ్వడం జరిగింది. సో వీళ్ళ రొట్టె కొనుక్కుని అటువైపు వెళ్ళడం మర్చిపోయారు. వెంటనే ఆయన చూచుకొనుడి పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారితో హెచ్చరింపగా, ఇక్కడ ప్రభు ఇంకొక మాట యాడ్ చేశారు. అంటే యాడ్ చేయడం కాదు, ఇంకొక మాట మనకు వినపడుతుంది ఇక్కడ. ఏమని, పరిసయ్యులు సద్దూకయ్యులు హేరోదు. పరిసయ్యులు సద్దూకయ్యులు ఎవరు, ఇశ్రాయేలు జనాంగానికి చెందిన మనుష్యులు. హేరోదు ఎవరు, హేరోదు మిక్స్డ్ రేస్. హేరోదు ఎదోము అనే ఈ కుడి పక్కనున్న యోర్దాను ప్రాంతపు వాసి. తను అక్కడ ఈ ఇశ్రాయేలు దేశానికి చెందిన వారితో వివాహము చేసుకోవడం వలన వారికి ఆ మిక్స్డ్ రేస్ గా ఉన్న వారిలో ఒకడైన హేరోదు. సో ఈ హేరోదు బోధ, ఈ పరిసయ్యుల బోధ, ఈ సద్దూకయ్యుల బోధ, వీరందరూ చెప్పే మాటల గురించి మీరు జాగ్రత్త పడుడి అని చెప్పి ప్రభు ఆ మాట చెప్పినప్పుడు, పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారితో హెచ్చరింపగా, వారు తమ యొద్ద రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకొనిరి. యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవే అని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకనూ గ్రహింపలేదా, వివేచింపలేదా? మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా? మీరు కన్నులుండియూ చూడరా, చెవులుండియూ వినరా, జ్ఞాపకము చేసుకొనరా? ఆ ప్రశ్నల పరంపర చూడండి ఒకసారి. ఎన్ని ప్రశ్నలు వేశారు ప్రభు, 6 ప్రశ్నలు వేశారు.
మత్తయి సువార్తలో ఒకటే ప్రశ్న ఉంది, అల్ప విశ్వాసులారా మీరు ఇంకనూ గ్రహింపలేదా అని ఆగిపోయారు అని రాయబడి ఉంది అక్కడ. కానీ యాక్చువల్ కాన్వర్జేషన్ లో ఏం జరిగింది, ఇక్కడ ఉన్న ప్రతి ప్రశ్న కూడా మనం చదువుకుందాం. మనం ఏంటి ఆ ప్రశ్న, మీరు ఇంకనూ గ్రహింపలేదా, వివేచింపలేదా, డిసర్న్మెంట్ లేదా మీకు? వివేచన అంటే అదే, దాన్నే డిసర్నింగ్ ఎబిలిటీ అంటారు. అంటే ఏది అక్కడ మాట్లాడబడుతుందో దాన్ని గ్రహించాలి, కానీ ఏది కళ్ళకు కనపడుతుందో దాన్ని చూచి ఆగిపోతే అక్కడ వివేచన లేని పరిస్థితి. వివేచింపలేదా, మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా? మీ హృదయము మొండిగా అయిపోయింది, అంటే ఫోకస్ లేదు మీకు. మీరు కన్నులుండి చూడరా, చెవులుండి వినరా? ఈ కన్నులుండి చూడరా, చెవులుండి వినరా అంటే ఏంటంటే ప్రభువు శారీరకమైన వాటికి ఆత్మీయమైన వాటికి ఆ వ్యత్యాసము చెప్తున్నారు. కన్నులుండి చూడరా అంటే కన్నులు ఉన్నాయి, కన్నుతో చూస్తారు ఎవరన్నా సరే, కానీ చూడట్లేదు మీరు. అంటే మీరు ఏది గ్రహించాలో అది గ్రహించట్లేదు. చెవులుండి వినరా, చెవులున్నాయి, నేను చెప్పిన మాట మీకు అర్థమైపోయింది, మీకు వినపడడం కాదు, కానీ మీరు యాక్చువల్ గా మీరు ఏది వినవలసినదో అది వినట్లేదు. మీరు అందులోని అర్థము మీరు వినట్లేదు, ఆత్మీయమైన అర్థము మీరు వినట్లేదు. ఎప్పుడు అక్కడ ఫిజికల్ గా ఆగిపోతున్నారు మీరు. రొట్టె అంటే రొట్టె, పులిసిన పిండి అంటే పులిసిన పిండి, అంతే. కానీ ఆ పులిసిన పిండికి దేనికి సాదృశ్యంగా ఉన్నది, ఎందుకు మనకు ప్రభు ఇలా చెబుతున్నారు, మనం మనకి ఏది ముఖ్యము అని ఒక్కసారి 2 స్టెప్లు ఆలోచిస్తే ఆ అవతలకు వెళ్ళిపోతారు అన్నమాట. అదే ఆ విశ్వాసం అడుగుతున్నారు అన్నమాట ప్రభువు. అదే చెవిగలవాడు వినుగాక మాట. ఏ చెవిది? ఆత్మీయమైన చెవి. అందరికీ వినపడుతుంది, కానీ ఆత్మీయమైన చెవి ఉన్నవాడికి ఎక్కువ అర్థం అవుతుంది, కరెక్ట్ గా అర్థం అవుతుంది. దేవుని మాటలు కరెక్ట్ గా సరి అయిన విధంగా అర్థం అవుతాయి. మిగిలిన వారికి ఆ బయట ఉండిపోతారు. ఆ వ్యత్యాసం ఈ ప్రపంచంలో ఎప్పుడూ ఉంటుంది. ముందుకు వెళ్దాం. మీరు కన్నులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకము చేసుకొనరా? చూసారా, ఆ ముందు జరిగిన జ్ఞాపకం చేసుకోమంటున్నారు. నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచి పెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తితిరని వారిని అడిగాను. వారు 12 అని ఆయనతో చెప్పారు. ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు మొక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తితిరని ఆయన అడుగుగా వారు 7 అనిరి. అందుకైన మీరు ఇంకనూ గ్రహింపకున్నారా అని అనేను. మీ కళ్ళ ముందే కదా నేను ఆహారము లేకపోతే ఆహారం సృష్టించి ఇవ్వగలిగే దేవుడను, అటువంటి ప్రభువును నేను మీతో నడిచాను, మీ నీళ్లతో నడిచాను, నేను మీకు సముద్రాన్ని గద్దించాను, నేను అన్ని కూడా మీ కళ్ళతో చూసే ఉన్నారు, ఆల్రెడీ అయిపోయింది. అందుకనే ప్రభువు ప్రశ్నించిన ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే జ్ఞాపకము చేసుకొనరా. గో టు యువర్ పాస్ట్ అండ్ సీ వాట్ గాడ్ యు హ్యావ్. అటువంటిప్పుడు ఈ చింత ఏంటి మరి? రొట్టె లేదు అని చెప్పి అక్కడ యాక్చువల్ గా నేను మీకు చెప్పిన మాటకి మీరు అర్థం చేసుకోవాల్సిన దాన్ని మర్చిపోయి ఈ చింత మిమ్మల్ని ఆపోజిట్ గా అర్థం చేసుకునే విధంగా మీ మైండ్ ని, మీ హార్ట్స్ ని బ్లాక్ చేస్తుంది. సో విశ్వాసం ఉన్నప్పుడు ఆ రొట్టె గురించిన చింత మీకు ఉండదు, కానీ అప్పుడు మీ ఫోకస్ క్లియర్ గా నేను చెప్పిన మాట మీద వివేచింపబడే రీతిలో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు ఇది ప్రభు ఓకే రొట్టె గురించి కాదు డెఫినెట్ గా, ఎందుకంటే ఆయన 5,000 మందికి ఇచ్చారు, 12 గంపలు ఎత్తాం కనుక అది పక్కన పెట్టేద్దాము. కానీ ప్రభు ఈ సద్దుకాయలు పరిసయ్యులు పులిసిన పిండి అంటున్నారు. ఈ పులిసిన పిండి ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే వీళ్ళు పాడు చేసే వీళ్ళ మాటల బట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రాసెస్ అడిగారు ప్రభు వాళ్ళ దగ్గర నుంచి. ఇది నేను చెప్పట్లేదు ఇక్కడ, అంటే ఇది మనకు తెలుసు కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అని కాదు. అక్కడ యాక్చువల్ గా ఎక్స్పెక్ట్ చేసింది అదే ప్రభు అక్కడ వాళ్ళ దగ్గర నుంచి, మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ తరంలో కూడా. అటువంటి విధంగా వివేచింపమంటారు దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా లోపలికి వెళ్ళి. సో ఆ రకంగా ప్రభు ఆ ప్రశ్న వేసి, అందుకని ఆ లాస్ట్ లో అవన్నీ జ్ఞాపకం చేసుకునేదా మీరు? ఇంకనూ మీరు గ్రహింపలేదా? ఎన్ని గంపలు నేను ఎత్తారు మీరు? ఫుడ్ గురించి కాదు నేను చెప్పేది, అని మీకు అర్థం కాలేదా అని వారిని అన్నారు. సో ఆ విధంగా ఆ సంఘటనలో వారికి ఒక పాఠము నేర్పించారు. ఆ రొట్టె అనేది ఒకటి మర్చిపోయి ఆ దూరంలో ఉన్నప్పుడు ప్రభు వారితో ఈ విధంగా సంభాషణ సాగించి వారిని అల్ప విశ్వాసులారా అని చెప్పి ఇంకొక 6 ప్రశ్నలు వేసి వారిలో ఏ విధంగా వారి విశ్వాసము పెంపొందించుకోవాలో వారికి నేర్పించారు. పేతురు ఆ స్టేజ్కి వచ్చాడు ఫైనల్ గా. డెఫినెట్లీ ఎప్పుడైతే పూర్తిగా ప్రభు యొక్క శిలువ మరణాన్ని అర్థం చేసుకున్నాడో పేతురు, శిష్యులు అందరూ కూడా ఆ విశ్వాసానికి వచ్చిన తరువాతే వారు రాసిన
మీరు ఆ పత్రికలు చదివితే అందులో మీకు కనపడుతుంది. ఇప్పుడు ఆ పత్రికలు చదివిన మనుషులు అందులో ఉన్న వాటిని మళ్ళీ ఈ విధంగా ఆలోచిస్తున్నారు. ఏది బయట కనబడుతుందో పేతురు కూడా అలాగే రాశాడు. ఇది తెలిసిన పేతురు రాయడం కూడా రెండు రకాలుగా ఉంటుంది. అంటే కళ్ళకు కనపడే వాక్యం ఒకటి ఉంటుంది, దాని వెనుక ఉండే ఆత్మీయమైన అసలైన అర్థం ఇంకొకటి ఉంటుంది. ఇప్పటి తరం వారు మనుషుల్లో కూడా ఏం చేస్తారు, ఆ పైదే తీసుకుని పేతురు రాసిన, పౌలు రాసిన ఆ గూఢమైన అర్థము, విలువైనది ఏది ముఖ్యమో అది మాత్రము పక్కన పెట్టడము జరుగుతుంది. సో ఆ విషయంలో అందరం కూడా మనము జాగ్రత్తగా ఉండవాలనేది ప్రభు మనకి నేర్పే ఇంకొక పాఠం ఈ మత్తయి సువార్త, మార్కు సువార్తల్లో. సో ఆ తర్వాత ఎపిసోడ్ అక్కడ నుంచి ప్రభు అంతలో వారు బేత్సైదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గ్రుడ్డి వాని తోడుకుని వచ్చి వానిని ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి. ఆయన ఆ గ్రుడ్డివాని చెయ్యి పట్టుకొని ఊరు వెలుపలకి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మివేసి వాని చేతుల మీద నుంచి నీకేమైనా కనబడుచు వాని మీద చేతుల నుంచి నీకేమైనా కనపడుచున్నదా అని వాని అడుగగా వాడు కన్నులెత్తి మనుష్యులు నాకు కనపడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనపడుచున్నారు అనెను. అంతటా ఆయన మరల తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరి చూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను. అప్పుడు యేసు నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వానిని పంపివేసెను. సో మళ్ళీ వీరు బెత్సెదా, దలమనూతా నుంచి బెత్సెదాకు వచ్చినప్పుడు ఇక్కడ ఇంకొక అస్వస్థకు గురైన ఇంకొక మనిషి ప్రభువుకి తారసపడ్డాడు. ముందు అదే బెత్సెదా దలమనూతాకు వెళ్ళక ముందు ఎవరికి తారసపడ్డారు? చెవిటి నత్తి కలిగిన ఒక వ్యక్తి. ఈ వ్యక్తి గుడ్డివాడు. అక్కడ చెవి, నాలుక ఉంటే ఇక్కడ ఐస్. ఇక్కడ చూద్దాము, సేమ్ అదే ప్రాసెస్. వాళ్ళు తీసుకొచ్చారు, ప్రభువు వారిని మొట్టమొదలు వేడుకున్నారు. మళ్ళీ ఆ చెవిటి నత్తివానికి ఎలా చేశారో అలాగే కూడా ఇక్కడ ఆ వ్యక్తిని ఆ మనుషుల దగ్గర నుంచి పక్క తీసుకెళ్ళిపోయారు. ఈ ప్రాసెస్ ఇంతకు ముందు ఎప్పుడు కూడా చేయలేదు ప్రభు. ఇది కేవలం ఈ ట్రిప్ లోనే, ఈ తూరు సీదోన్ నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చినప్పుడు ఈ బెత్సైదా ప్రాంతంలో ఈ చెవిటి నత్తి గలవానికి ప్లస్ ఈ గుడ్డివానికి ప్రత్యేకంగా వారిని మనుషుల నుంచి దూరంగా తీసుకువెళ్ళి ఊరి వెలుపలకు తోడుకుపోయి వాని కన్నుల మీద ఉమ్మివేసి, అక్కడ కూడా ఉమ్మివేసి నాలుక మీద పెట్టారు. ఎందుకంటే నా నాలుక అక్కడ ఆబ్జెక్ట్, అక్కడ స్వస్థపరచబడవలసింది. ఇక్కడ కూడా మళ్ళీ ఉమ్మివేసి ఎక్కడ పెట్టారు? ఆ స్పర్శ కంటి మీద పెట్టారు. ఎందుకంటే కన్ను ఇక్కడ ప్రాబ్లమాటిక్ ఏరియా. సో వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి నీకేమైనా కనపడుచున్నదా అని వాడిని అడుగగా వాడు కన్నులెత్తి మనుష్యులు నాకు కనపడుచున్నారు, వారు చెట్ల వల నుండి నడుచుచున్నట్లుగా నాకు కనపడుచున్నారు అనెను. సో ఎప్పుడైతే వాడు పూర్తి గుడ్డివాడు, మొదట ప్రభువు చేపెట్టినప్పుడు వాడికి కనపడుతున్నారు కానీ క్లారిటీ ఆఫ్ విజన్ రాలేదు. రెండవసారి అంతటా ఆయన మరల తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరి చూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడ సాగెను. అప్పుడు యేసు నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వానిని పంపివేసెను. ఇందులో ఉన్న మర్మం ఏంటంటే, ప్రభువు ఈ స్వస్థపరచు విధానంలో ప్రభువు ఆత్మీయంగా మనుషును ఆయన దగ్గరకు తీసుకొచ్చే విధానం కూడా ప్రభు పొందుపరిచి ఉంచుతారు. ఎప్పుడు కూడా ఉంటుంది వెనకాతల ఈ స్వస్థపరిచే విధానాల్లో. ఈ స్వస్థపరిచే విధానాల్లో ప్రత్యేకించి ఈ గుడ్డివాడు, అతని చూపు పూర్తిగా ఒకే స్టెప్ లో బాగుపడలేదు, 2 స్టెప్లో బాగుపడింది. ఒక స్టెప్ లో అతను కొద్దిగా చూడగలిగాడు, ఆ తర్వాత మళ్ళీ ప్రభువు యొక్క చేయి పడిన వెంటనే ఆ 2వ స్టెప్ లో అతను పూర్తిగా చూడగలిగాడు. సో దీనికి పూర్తి అర్థం మనకి ఇంకా తెలియదు, కానీ దీనికి సాదృశ్యంగా ఏమని ఉంటుందంటే, ఇశ్రాయేలు ప్రజల జీవితం అంతా కూడా చూసుకుంటే వారిని 2 అంచెలుగా ప్రభువు అక్కడికి తీసుకువెళ్తున్నారు. అక్కడ పరలోక రాజ్యానికి వారిని తీసుకువెళ్ళబోతున్నారు. మొట్టమొదట ఇశ్రాయేలు ప్రజల్ని దేవుని వాక్యం ద్వారా ప్రభువు యొక్క మొదటి రాకడ వచ్చినప్పుడు వారు పూర్తిగా ప్రభువుని చూడలేకపోయారు. అంటే చూడలేకపోవడం అంటే ప్రభువుని అర్థం చేసుకోలేకపోయారు. కానీ ఎప్పుడైతే 2వ రాకడ వస్తుందో ప్రభువు
వారి కొరకు వస్తారో వారు పూర్తిగా చూసి, ఇదిగో ఈయన మేము సిలువ వేసినది మేము అని చెప్పి వారు ఏడ్చి, ఒక్క దినమున ఇజ్రాయేల్ దేశం అంతా కూడా రక్షణలోకి రాబోతుంది. సో ఇజ్రాయేల్ దేశపు రక్షణ ఎప్పుడు కూడా 2 స్టెప్ కదా. ప్రభు వచ్చిన మొదటి రాకడలో వారు ఎవరు కూడా రాలేదు ప్రభు దగ్గరికి. చూసి చూడనట్టుగానే ఉండిపోయారు. ప్రభుతో అందరూ నడిచినంత ఎవరు వాళ్ళే నడిచారు. యాక్చువల్ గా అన్యజనులకు అసలు అవకాశమే లేదు. అక్కడ 2 అన్యజనులు తప్పితే ప్రభువుతో సమయం గడిపినంత ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. కానీ ప్రభు శిలువ మరణం తర్వాత పరలోక రాజ్యానికి వస్తుంది ఎవరు? అందరూ అన్యజనులే. ఇశ్రాయేలు ప్రజలు పూర్తిగా ఆగిపోయారు అక్కడ. సో వారి జీవితపు విధానం అంటే వారి ఇశ్రాయేలు చరిత్రలో ప్రభువు వారిని తన దగ్గరకు తెచ్చుకొను విధానం యొక్క సాదృశ్యం ఆయన స్వస్థపరచు విధానంలో చూపెడుతున్నారు అక్కడ ఇశ్రాయేల్ ప్రజలే వాళ్ళు. ఎందుకంటే గుడ్డివాడు, ఎస్పెషల్లీ ఈ గుడ్డివాడికే జరిగింది 2 స్టెప్ ప్రాసెస్. చెవిటివాడికి నత్తివాడికి 2 స్టెప్స్ లేవు. ఎందుకంటే చూడలేని వాడు. మనం ఇప్పుడే నేర్చుకున్న ఒక పాఠం. ఇక్కడ కనపడుతున్న స్వస్థత వెనకాతల ప్రభు ఏం చూపెడుతున్నారో మనం ఆలోచించగలిగితే, మనకు బైబిల్ చరిత్ర అంతా కూడా తెలిసి చదువుకొని ఉన్నట్లయితే మనకు అర్థమవుతుంది. గుడ్డివారుగా ఎవరిని ప్రభువు సంబోధిస్తున్నారు? ఇశ్రాయేలు ప్రజలనే సంబోధిస్తారు ఎప్పుడు కూడా. మీరు కన్నులుండి చూడని వారు అని వారిని అంటారు. అటువంటి వారిని స్వస్థపరచున్నప్పుడు దేవుడు వచ్చిన మొదటి రాకడలో వారికి అవకాశం, యేసుని చూసి చూడనట్టుగా ఉండి మిస్ అయిపోయారు. కానీ ఎప్పుడైతే రెండోసారి వస్తారో ఇశ్రాయేలు దేశము ఆయన దేశముగా 1000 ఏళ్ల పరిపాలన వారితో కలిపి దేవుడు రాజ్యము చేయవద్దు తేటగా వారు చూసే రోజున, అది ప్రకటన గ్రంథములో సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ల శ్రమ తర్వాత వారి కోసం ప్రభువు తన 2 కాళ్లతో ఆ పర్వతము, యెరూషలేం దగ్గర ఉన్న పర్వతం పేరు మర్చిపోయాను, ఆ పర్వతం మీదకి ఆయన కాళ్ళు పెట్టినప్పుడు ఆ పర్వతం 2గా విడిదించడం, ఆయన దిగి వచ్చినప్పుడు ఇజ్రాయేలు ప్రజలు వారి తేటగా దేవుణ్ణి వారు తెలుసుకొని ప్రభుతో కలిసి పరిపాలన చేస్తూ ఫిజికల్ గా ఇంకొక 1000 ఏళ్ళు పరిపాలించి ఆ తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళిపోతుంది ఆ కాలం అంతా కూడా. అది దాని సాదృశ్య రూపముగా ప్రభువు స్వస్థతలో ఏకైక ప్రదేశంలో చూపెట్టారు, గుడ్డివాని దగ్గర మాత్రమే. మిగిలిన చోట అనేక మంది స్వస్థపరిచినప్పుడు ఇన్స్టెంట్, ప్రభు అలా ఒక మాట చెప్పగానే అయిపోయింది. ఇక్కడ కూడా చేయలేరు. ఆ ప్రభు ఒక మాట చెప్తే జరగదా, అయిపోతుంది. కానీ ఒక ప్రాసెస్ ఎంచుకున్నారు ప్రభు. ఎందుకంటే ఆ ప్రాసెస్ లో ఒకటి చూపించాలని కోరుకున్నారు ప్రభు. అది చూడగలిగే కృపా ధన్యత మనకిస్తారు. అన్ని వీటిలో కూడా మనం ఎక్కువ 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 చదువుతూ ఎక్కువ ధ్యానం చేస్తూ ఉండగానే ఈ లేయర్స్ కనబడుతూ ఉంటాయి అన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని వెనక ఒకటి, అవన్నీ కూడా మనకి ఇంకా తెలుస్తూ ఉంటాయి. సో ఆ రకంగా ఈ గుడ్డివాని స్వస్థపరచడము, ఈ చెవిటి నత్తివాని స్వస్థపరచడంలో ఒక ప్రత్యేకమైన శైలిని ఉపయోగించారు దేవుడు. అది ఇంతకు ముందు జరిగిన స్వస్థతల శైలికి భిన్నముగా ఉన్నది. అది మనం గమనించాలి వ్యత్యాసము. ఇంకా మనం లోతుగా మనం అధ్యయనం చేసినప్పుడు ఆ శైలిలో వెనుక ప్రభువు యొక్క చిత్తం ఏంటో మనకి ఈ విధంగా కనపడుతుంది. దానికి కావలసిన ఎక్విప్మెంట్ ఏంటి అంటే, మనకి దేవుని వాక్యం తెలిసి ఉండాలి ముందంతా. లేకపోతే ప్రభు ఏం చెప్తున్నారో తెలుసుకోవడానికి, ఆ చరిత్రలో ఏం జరిగిందో, ఆయన ఉద్దేశములేంటో, ఆయన మాటలేంటో, ఆయన సంకల్పం ఏంటో అవేమి కూడా మనకు తెలియనప్పుడు ఇవన్నీ కూడా ఫస్ట్ లేయర్ లో ఆగిపోతాయి. ఎప్పుడు మనం లోతుగా వెళ్ళి దేవుని యొక్క సంకల్పం మొత్తము అధ్యయనం చేసి ప్రతి వాక్యం చదువుతామో, ఆ మిగిలిన 2-3 డైమెన్షన్స్ మనకి కనపడము మొదలవుతాయి అన్నమాట. సో ఆ రకంగా ఈ గుడ్డివాడిని ప్రభువు స్వస్థపరిచి, నువ్వు నీ ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాడిని అతని ఇంటికి పంపివేశాను. సో ఇక్కడతో మనం ఈ రోజు బైబిల్ స్టడీని ముగించుకుందాం. మనము తర్వాత నెక్స్ట్ బైబిల్ స్టడీలో ఇదే జర్నీ, ప్రభు అక్కడి నుంచి ఈ బెత్సైదా నుంచి ఎక్కడికి వెళ్ళారు, ఏం మాట్లాడారు, ఆ సీక్వెన్స్ వెళ్తూ ముందుకు నేర్చుకుందాం. అంతేకాకుండా ఈ గలిలయ ప్రాంత పరిచర్య ఆల్మోస్ట్ సమాప్తముకు వచ్చే సమయం అయిపోయింది. ఇంకొన్ని అధ్యాయాల్లో ఏం జరుగుతుంది, ప్రభువు ఇంకా ఈ గలిలయ ప్రాంతాన్ని విడిచిపెట్టి పర్మనెంట్ గా యెరూషలేం, యూదయ ప్రాంతానికి వెళ్ళి యెరూషలేం లోపలికి వెళ్ళిన తర్వాత మిగిలిన సెకండ్ హాఫ్ ఆఫ్ యేసయ్య మినిస్ట్రీ అంతా కూడా యెరూషలేం పట్టణంలో జరిగింది. ప్రభు శిలువ మరణము, అక్కడి నుంచి పునరుద్ధానము, తర్వాత ఆకాశానికి ఏతించడము, ఇవన్నీ కూడా. సో ఇది మేజర్ మైల్ స్టోన్ అన్నమాట. ఈ మధ్యలో ఉన్నాం మనం. ఎందుకంటే ఇప్పటిదాకా చూసినంతా కూడా గలిలయ ప్రాంతం, ఆ చుట్టుపక్కల ప్రభు చేసిన
బోధ, పరిచర్య, ఆ మాటలు, ఆ సందర్భాలు అద్భుతంగా ప్రభువు ఆయన పరిచర్యని ఆ విధంగా అక్కడ చేయడము జరిగింది. సో ఇక్కడితో మనం ఈ రోజు ముగించుకుని ఆ నెక్స్ట్ ఒక 1 వీక్ మనము గ్యాప్ తీసుకుందాం. మనం మళ్ళీ కమింగ్ ఈ సండే కాకుండా నెక్స్ట్ సండే మనం అందరం కూడా కూడుకుని మళ్ళీ మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం సువార్తలో. దేవుడు ఆయన వాక్యాన్ని మనందరినీ కూడా బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.